మీరు బాధపడినట్టు ఒక చిన్న మాట చెప్తానండి. ఏనాడు తమ బిడ్డలను కూర్చుండబెట్టుకుని, నైనా మేము నడిచి వచ్చిన మార్గం ఇలాంటిది, మేము బ్రతికిన బ్రతుకు ఇలాంటిది, మేము పడ్డ క్షోభ ఇలాంటిది, ఈ అరణ్య యాత్రలో ఎన్నో ఆటుపోట్లు మేము ఎదుర్కొన్నాము, పడ్డాము, లేచాము, తిన్నాము, పస్తున్నాము, కడుపు కట్టుకుని, నోరు గుట్టుకుని, గుండె గుప్పిట్లో పెట్టుకుని అల్లాడిపోతూ మేము ప్రభు చేతిని పట్టుకుని ఓర్చుకుని నేర్చుకుని అనేక ఇబ్బందుల కొలుములో ఓపికగా నడుచుకుంటూ ఈ రేవుకు చేరుకున్నాము. జాగ్రత్త. వింటున్నారండి? మరి ఎందుకో కానీ తల్లిదండ్రుల గుండెల్లో ఇలాంటి ఒక చిన్న అవివేకమైన ఆలోచన ఉంటుంది. అదేంటంటే, నేను పడ్డ కష్టం నా బిడ్డలకు తెలియకూడదండి అంటారు. మరి ఎందుకో ఆ అవివేకమైన ఆలోచన? నేను పడ్డ కష్టం నా బిడ్డలకు తెలియకూడదండి అని అనుకుంటే నువ్వు ఎంత